స్థానిక కోటగుమ్మం సెంటర్ మెయిన్ రోడ్ నందు పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏపీఎస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఏబీఎస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెచ్చ బాబ్జీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు ఆయన చేసిన త్యాగఫలం ఎంతో ఉంది. ఆయన చేసిన కృషిని ఈ ప్రభుత్వం ఆయనను మర్చిపోయింది. కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించి ఆయనను గౌరవించాలి అని అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు అమరజీవి పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు వెచ్చ బాబ్జీ, కార్యదర్శి పందిరి స్వామి, ఉపాధ్యక్షులు మైలవరపు నాగేంద్ర ప్రసాద్, అలాగే కాకి ప్రసాద్, వైఎంవిఏ అధ్యక్షులు మైలవరపు శ్యామ్, కొర్లపార ఆనంద్, గమిని రంగయ్య, సుబ్బయ్య, కంచర్ల నాగేంద్రుడు, పచ్చిపులో శ్రీనివాస్, గౌతమి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఎలా జరిగాడు పొట్టి శ్రీరాములు గారికి భారతరత్న అవార్డు, శ్రీరాములు గారికి భారతరత్న అవార్డు, పొట్టి శ్రీరాములు గారికి భారత రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పొట్టి శ్రీరాములు గారి పేరు పొట్టి శ్రీరాములు అమర్ రహే, పొట్టి శ్రీరాములు అమర్ రహే, శ్రీరాములు అమర్ రహే. ఫోన్ నంబరా ఫోన్ చెప్పండి బాబీ గారు. 1952లో పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు కఠోర నిరాహారదీక్ష చేసి చనిపోయారు. దానికి ముఖ్య కారణం ఈ దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు కోసం, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం 58 రోజులు నిరాహారదీక్ష చేసి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రాన్ని సాధించడానికి తన ప్రాణాన్ని తృణప్రాయంగా సమర్పించి చనిపోయినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు. అటువంటి మహానుభావుడి యొక్క చరిత్ర కనుమరుగైపోతున్న తరుణంలో మరి మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు గారికి భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టి ఆ మహనీయుడి త్యాగనిధికి తరతరాల వాళ్ళు గుర్తుంచే విధంగా ఈ పేర్లు పెట్టి ఆ మహనీయుడి త్యాగానికి మనందరం నివాళులు అర్పించి గుర్తింపుగా ఆ కార్యక్రమం చేయాలని, అలాగే న్యూఢిల్లీలో కూడా అమరావతిలో కూడా పొట్టి శ్రీరాములు గారికి 100 అడుగుల విగ్రహాలను పెట్టి ఆ మహనీయుడికి నివాళులు అర్పించాలని కోరుకుంటూ ఈ డిమాండ్లని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము లిఖితపూర్వకంగా కూడా పంపుతున్నాం. ఇప్పుడు వచ్చి స్పందన సరిగ్గా లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చంద్రబాబు గారు అన్ని విషయాల్లో పూర్వంలా కాకుండా అలర్ట్గా ఉంటున్నారు. మరి ఈ విషయంలో కూడా మరి ఇవాళ ఆత్మార్పణ దినం అని చెప్పి ప్రభుత్వ పరంగా మరి అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది. లాస్ట్ మంత్ నవంబర్ 1ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఈ ప్రభుత్వం నిర్వహించలేదు. దానికి కారణం పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం 15వ తారీఖున కాబట్టి ఆ రోజున ఆయన ఆత్మార్పణ దినంగా ఆయన గుర్తుగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఆ రోజున జరుపుకుందాం అన్నట్టుగా ఆలోచన చేస్తున్నాం అన్నట్టుగా కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి స్టేట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఈరోజు అవేమీ జరగలేదు. ఓన్లీ ఆత్మార్పణ దినం ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన ఫోటోలు పెట్టి నివాళులు అర్పించండి అని చెప్పడం జరిగింది. మొక్కుబడి తంతు కాకుండా నిజమైనటువంటి స్వాతంత్ర సమరయోధుడికి సరియైన నివాళులు ప్రభుత్వాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా అమరజీవి పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున రాజమండ్రిలో మరి అనేక కార్యక్రమాలు పొట్టి శ్రీరాములు గారి పేరుతో చేస్తున్నాము.
పొట్టి శ్రీరాములు గారు పోస్టల్ స్టాంప్ విడుదల చేసినా, నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు గారు పేరు పెట్టినా, మరి తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారి పేరు రావడానికి ముఖ్య కారణం మా అమరజీవి పొట్టి శ్రీరాములు యుద్ధం చేయడం వల్ల జరిగింది. కానీ ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ఆ తెలుగు యూనివర్సిటీ పేరుని తొలగించారు. పొట్టి శ్రీరాములు గారి పేరుని దురదృష్టకరం, తిరిగి ఆయన పేరుని కొనసాగించాలని కోరుతూ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మా సెక్రటరీ స్వామి, మా అధ్యక్షులు కచ్చాబాబ్జీ గారు చెప్పినట్టు 52వ సంవత్సరంలో ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేని గురించి పోగొట్టుకున్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు, యావత్ భారతదేశంలో అందరికీ తెలుసు. 58 రోజులు నిరార్థత చేసి ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ప్రపంచం మొత్తం మీద ఒక్క అమర్జీ పొట్టి శ్రీరాములు గారు. అది నిజంగా మా వయసులకి అదృష్టమో దురదృష్టమో ఏంటో తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో అదృష్టవంతులయ్యారు. అప్పటి వరకు బానిసల్లాగా మాత్రం మనం ఉంటూ ఉండేవాళ్ళం. ఆ రోజు నేను ప్రాణత్యాగం చేయటం వల్లనే అక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ గారు దిగొచ్చి ఆ తర్వాత సంవత్సరం దీనికి ఆంధ్రప్రదేశ్ని అమల్లోకి తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రం కింద డిక్లేర్ చేయడం అయిందండి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు ఎంతమంది ఆయన తలపెడుతున్నారు, ఎవరూ తలపెట్టట్లేదు. అసలు మన రాష్ట్రం వచ్చిందే ఆయన వల్ల. జాతిపిత మహాత్మా గాంధీ అయితే మన తెలుగు రాష్ట్రపిత పొట్టి శ్రీరాములు గారు ఆయన తలపెట్టేది ఉందా? ఏకంగా ఆయన నవంబర్ 1ని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగానే తీసి పడేశారు. అది కాకుండా అమర్జీ పొట్టి శ్రీరాములు ఆర్గనైజేషన్ తర్వాత వైఎస్ ఆర్గనైజేషన్ చాలా పోరాడితే ఏమండి ఆత్మార్పణ దినోత్సవం నాడు నవంబర్ 1 అవతరణ దినోత్సవంగా మేము చేస్తామని చెప్పి అసెంబ్లీలో మరి ఈ రోజులు కూడా ఇప్పటివరకు మేము చూస్తే డీలక్స్ సెంటర్ కానీ కోటగుమ్మందారి కనుక వస్తే ఒక్క దండ వేయలేదు పొట్టి శ్రీరాములు కానీ. తలపెట్టిన నాయకులు లేరు, ఎవరు లేరు. నా ఉద్దేశంలో అసెంబ్లీలో కూడా ఒక దండ వేసేళ్ళు కూడా ఉందని మాకు అనుమానం. ఇలా చేస్తేనే తెలుస్తుంది ఎందుకు విగ్రహాలు పెట్టేస్తున్నాం, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేస్తున్నాం. ఒక్కసారి ఒక ఎమ్మెల్యే అయినందుకు పెద్ద సెలబ్రిటీ అయిపోతున్నారు, ఒక ప్రెసిడెంట్ అయిన సెలబ్రిటీ అయిపోతున్నారు, ఒక సినిమాలో వేసిన సెలబ్రిటీ అయిపోతున్నారు. కానీ 58 రోజులు నిరాదీక్షి ప్రాణం పోగొట్టిన వ్యక్తి అక్కర్లేదు మనకి. మనం ఎలాగొచ్చింది దేశ ప్రజలు ఆలోచించాలి, మన రాష్ట్రం ఎలాగొచ్చింది మన రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఆ ఆలోచన లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు మాట్లాడట్లేదు, ప్రజలు మాట్లాడట్లేదు, నాయకులు మాట్లాడట్లేదు. ఏదో ఆయన పేరు మీద పెట్టిన సంఘం వాళ్ళు మేము మాత్రం ఆయన మీద అభిమానం కొద్ది, ఆయన మీద మా కులం అభిమానం కాదు, కేవలం ఆయన చేసినటువంటి త్యాగాన్ని మర్చిపోలేక మేము చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాల్ని ప్రభుత్వం కూడా ఆలోచించి పాఠ్య పుస్తకాల్లో పెట్టండి, విగ్రహాలు పెట్టండి. రేపు పొద్దున వచ్చే జనరేషన్ ఈ విగ్రహం ఎవరితోనే అడిగితే ఇది పొట్టి శ్రీరాములు గారు అంటే ఇలాగని చెప్పడానికి ఉంటుంది. అసలు మొత్తం మర్చిపోయారు, చాలా దురదృష్టకరం. అందుచేత మేము కోరుకునేది ఏంటి, ఆయన పేరు రేపు కడుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టు పెట్టండి. ఏమన్నా ఆయన ఎవరని అడగచ్చు. అలాగే భారతరత్న అవార్డు ఇచ్చారనుకోండి, ఆయన ఎవరని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. ఒక పేరు మాత్రం తీసుకురావాలన్నా, ఒక వ్యక్తిని గుర్తింపు రావాలన్నా ప్రభుత్వ పరంగా చేస్తే ప్రజలందరూ కూడా దాన్ని ఫాలో అవుతారు. అంచేత మా రిక్వెస్ట్ ఏంటంటే మా యొక్క కోరికలను మన్నించి పోలవరం ప్రాజెక్టుకి కానీ భారతరత్న అవార్డు కానీ పొట్టి శ్రీరాములు గారు ఇప్పించి న్యాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అమర్జీ పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషన్ తరఫున మేమేమో పొట్టి శ్రీరాములు గారికి